హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు నేను అడిగిన క్వశ్చన్కి. ఇవాళ కూడా తెలుగు దానిపైనే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే ఉంటుందండి. సో చాలామంది తెలుగు పదాలను అయితే మర్చిపోతున్నారు. చాలా పదాలని ఇంగ్లీష్ పదాలని వాడేస్తున్నారు తెలుగులో కూడా. అందువల్ల ఈరోజు కూడా తెలుగు మీదే ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఇంకా ఈరోజు అచ్చెన్నాయుడు గారు టమాటా రైతులకి గిట్టుబాటు ధర కల్పించేలాగా చేస్తామని చెప్పి ప్రకటన అయితే చేశారు ప్రభుత్వం నుంచి. అది రేపు అమలు అవుతుందా లేదా అనే విషయాలు, ఇంకా మొలకల చెరువు గురించి వాళ్ళ వీడియో అయితే చేయలేదు, అదెందుకు చేయలేదు, ఇట్లాంటి విషయాలన్నీ చాలా ఉన్నాయండి ఈరోజు అయితే. ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో ప్రస్తుతానికి ఎగుమతులు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా మనం టీవీఎస్ మండి దగ్గర మాట్లాడుకుందామండి. ఓకే, ఇంకా చూసుకుందాం. ఓకేనండి, మనమైతే టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనుక చూసుకుంటే స్టాక్ అయితే దింపుతున్నారండి. ఇంకా మనము దిగుమతులు కనుక ఇవాళ చూసుకుంటే కనుక కేవలం ఒక 3-4 మండీల్లో మాత్రమే కాయ అయితే దిగిందండి. పీవీఎస్ మండి, టీవీఎస్ మండి, ఎంఆర్ మండి, టీఎల్డి మండి, కేజీఎన్ మండి, ఈ 4 మండీల్లో మాత్రమే కాయ అయితే దిగిందండి. మిగతా మండీల్లో కాయ అయితే దిగినట్లయితే కనబడడం లేదు ప్రస్తుతానికి. సమయం వచ్చేసి దగ్గర 8 గంటలు అయితే దాటి నడుస్తుందండి. ఇప్పుడు దిగిన మండీల్లో కూడా 500 లోపే అన్నీ ఉన్నాయండి. ఇంకా దిగుమతుల గురించి రేపు పొద్దున్నే మాట్లాడుకుందాము. ఇంకా ఎగుమతుల గురించి చూసుకుంటే కనుక చాలా మండీల్లో ఎగుమతులు వెహికల్స్ అయితే లేవు, కానీ కొన్ని మండీల్లో అలాగే ఉన్నట్లు తెలుస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ ఒక లాట్ ఉంచారు, ఎగుమతులకు సంబంధించిన లాటే అది. ఓకే, కాయ అయితే కొన్ని మండీల్లో అలాగే ఉంది ఎగుమతులకు సంబంధించింది. ఓకేనండి, ఇంకా ఇవాళ మొలకల చెరువుకు సంబంధించి వీడియో చేయలేదండి నేను. ఎందుకు చేయలేదంటే సమయాభావం కుదరలేదు. ఎందుకంటే ఈరోజు ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ చేస్తుంటే మనకు వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయండి. రైతులే మన వీడియోస్ని ఎక్కువ చూస్తారు కాబట్టి చాలా తక్కువగా వస్తున్నాయి. అందువల్ల కొంచెం వ్యూస్ అనేది పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఒక కామెడీ వీడియో ప్రయత్నం అయితే చేశానండి. అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో తెలీదు. రోజుకు ఒక వీడియో అయితే చేస్తానండి. అలాంటి వీడియోని కొంచెం సపోర్ట్ చేసి సహకరించండి. ఓకే, ఇంకా మొలకల చెరువులో ఇవాళ టాప్ రేట్ వచ్చేసి 210 రూపాయలు అయితే పడిందని సమాచారం ఉందండి మొలకల చెరువుకు సంబంధించి. అక్కడ కూడా నిన్నటి మాదిరే ధరలు అయితే నడిచాయి మొలకల చెరువులో కూడా. ఇంకా బయట బండ్ల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రస్తుతానికి మదనపల్లిలో బయట బండ్లు అయితే ఏమీ లేవండి. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే బయట బండ్లు అనేవి ఇప్పటి వరకు అయితే ఇంకా దిగలేదు. రేపు పొద్దున్నే చూద్దాం, ఏమన్నా దిగితే కనుక. అవి బయట బండ్లు వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఏమి కనిపించడం లేదండి. ఎందుకంటే అవి బండ్లు వచ్చిన రోజులు కూడా 400 పైన అయితే నడిచిన రోజులు ఉన్నాయి. బండ్లు ఇప్పుడు తగ్గుతున్నా కూడా ఇప్పుడు ఇంకా రేట్లు అయితే ఇంకా తగ్గిపోయాయండి లోకల్గా సంబంధించింది కాయ. సో బయట బండ్ల గురించి ఇంకా వాటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. అవి వచ్చినా రాకపోయినా లోకల్గా ఉండే కాయ
డిమాండ్ ఉంటే కనుక కరెక్ట్గా ధర అనేది ఉంటుంది అనేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఓకే, ఇంకా అచ్చెన్నాయుడు గారు గవర్నమెంట్ నుంచి రైతులకి ఏంటిది క్షమించాలండి, గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. సో అది రేపు అమలవుతుందా లేదా అనేది రేపు వీడియోలో మీకు చెప్తానండి. ఈరోజైతే ఏమీ జరగలేదు, రేపు చూద్దాం ఏమన్నా అమలు అవుతుందా మదనపల్లెలో లేదా అనే విషయాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందామండి దాని గురించి. ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ నిన్న అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మన తెలుగు నెలలు ఎన్ని అని అయితే నేను అడగడం అయితే జరిగిందండి. సో తెలుగు గురించే ఇంకా ఈ వారంలో మనము జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది అడగటం జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరు అనేసి చదివి అయితే వినిపించేస్తాను చూసండి. ముందుగా చైతన్య బాబు. ఓకే మా బాబు, చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి చాలా చక్కగా అయితే ఆన్సర్లు చేస్తున్నావు రోజు. ఓకే, చైతన్య బాబు 6th క్లాస్ చదువుతున్న అబ్బాయి. అలాగే గోవింద్ గారు, అలాగే మంజునాథ్ గారు, అలాగే వెంకటప్ప నాయుడు గారు, అలాగే గుడి శ్రీనివాసులు గారు, అలాగే జగన్ రెడ్డి గారు, అలాగే ముస్తఫా గారు, అలాగే చంద్రబాబు గారు, అలాగే కుమార్ రెడ్డి గారు, భాస్కర గారు, నారాయణ రెడ్డి గారు. ఓకే అండి, మీ అందరికీ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి. కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మన తెలుగు నెలలు 12 నెలలు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగే ముందు మన వీడియోకి జగన్ గారు అలాగే చంద్రబాబు గారు కామెంట్లు చేశారండి. ప్రతిపక్ష నాయకుడు గారు పేరు పెట్టుకున్న వాళ్ళు, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వాళ్ళ పేరు పెట్టుకున్నవారు ఇద్దరు కూడా కామెంట్ చేశారు. మరి అది ఎలా సాధ్యపడిందో ఏంటో, మరి ఇద్దరు కామెంట్లు చేశారండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే తెలుగుకు సంబంధించే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఉంటుందని చెప్పాను కదండి. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మన తెలుగులో అచ్చులు ఎన్ని, అలాగే హల్లులు ఎన్ని? టఫ్గా అడగమంటున్నారు. ఇది కూడా చాలా టఫ్ క్వశ్చనే అండి. మీకు కరెక్ట్గా తెలిస్తే కనుక తొందరగా ఆన్సర్ చేసేయండి, తెలియకపోతే గూగుల్ చేసి ఆన్సర్ చేయండి, ఏం పర్వాలేదు. కరెక్ట్గా ఆన్సర్ చేయండి. మీ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో అయితే చదివి వినిపిస్తానండి. అలాగే కామెడీ వీడియో కూడా ఒకటి చేశానండి, అందరూ చూసి కొంచెం సపోర్ట్ అందించండి. రోజుకొక వీడియో వస్తుంది, అది కూడా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. పొద్దున్న వీడియోలు కలుద్దాం. బాయ్.